అయితే ఆ మర్డర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు రావడం జరిగింది. ఏదైతే మరి ఆయన లింగమయ్య గారి యొక్క హత్య చేశారో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించింది కనబడతా ఉంది. పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా తయారైందంటే కాకి చొక్కాలు వదిలేసి పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు వాళ్ళ విధులు నిర్వహించేటువంటి పరిస్థితులు లేదు. వాళ్ళకి ఇష్టారాజ్యంగా అధికార పార్టీకి తొత్తుల్లాగా మారిపోయి మరి వాళ్ళ అడుగులకు మడుగులుతున్న పరిస్థితులు మనం ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలం నుంచి అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మరి హత్య జరిగిన తర్వాత కంప్లైంట్ ఇవ్వాల్సింది ఎవరు? కంప్లైంట్ లింగమయ్య అనేటువంటి ఆయన భార్య కానీ కొడుకులు కానీ కుటుంబ సభ్యులు ఇవ్వాలి. అయితే ఏమైంది, ఆయన కొడుకు ఇచ్చినటువంటి కంప్లైంట్ పక్కన పెట్టి పోలీసులే కంప్లైంట్ రాసుకొచ్చి అందులో ముద్దాయిని కూడా వాళ్ళే చేర్చి చివరికి ఆ కేసులో వీళ్ళని ఇద్దరు ముగ్గురిని వీళ్ళని పెట్టి మిగిలిన కొంతమందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సాక్షులుగా పెట్టి వన్ సైడెడ్గా అంటే కేసు నిలబడకుండా ఉండేదానికి ముందు నుంచే వీళ్ళొక పథకం ప్రకారం ఇవన్నీ కూడా చేసి కేసు మరి ఆ పేపర్ తీసుకొచ్చి పోలీసులే కంప్లైంట్ మీద ఏలు ముద్ర వేయించుకొని పోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు జరగలేదు, ఎక్కడ జరగవు కూడా. మరి కంప్లైంట్ వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పక్కన పడేసి వాళ్ళు రాసుకొచ్చిన కంప్లైంట్ని ఈరోజు ఫైల్ చేశారంటే మరి కేసు నిలబడడానికి అవకాశం లేకుండా మరి ముందు నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కార్యకర్తలకి, అక్కడ ఉన్న నాయకులకి.